మహోన్నతుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధ పరలోక పరివారమై ఉన్న మనము ఎన్నో మార్లు దైవ చిత్తమును బట్టి అపవాది యత్నముల నుండి కాపాడబడుతూ ప్రభు మార్గమును నేర్చుకున్న వారమై ఉన్నాము. ఈ విధమున ప్రభువును వివిధమైన సంగతులలో వివిధమైన పరిస్థితులలో ఏ భక్తులు ఏ రకములుగా ఏ నామములతో పిలిచి ఉన్నారో ప్రభు ఈ దినమున ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ లేఖన భాగముల నుండి దైవ వాక్య వర్తమాన వాక్య భాగము ఆది కాండము 22వ అధ్యాయము 14వ వచనము చదువుకుందాము. అబ్రహాము ఆ చోటుకు యెహోవా ఈరే అని పేరు పెట్టెను. చదువు. యెహోవా పర్వతము మీద చూచుకొనును అన్ని నేటి వరకు చెప్పబడెను. ప్రభువునందు దేవుని ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క నామములో విశ్వాస పూర్ణుడైన అబ్రహాము గారు ప్రభువు నామమును బట్టి పెట్టిన మొట్టమొదటి పేరు ఏమిటి అనగా యెహోవా ఈరే. అది పర్వతము యొక్క పేరు కాదు. ఎవరి పేరట? దేవుడు ఇచ్చిన బహుమానం. ఇక్కడ ప్రభుదాసయ్య గారి యొక్క సారథ్యంలో దైవ సంఘ విశ్వాసులుగా సాగిన వారు సుమారు చూసుకుంటే అందరూ, మాకైతే 9 ఏళ్ల తరువాతే తాతగారి యొక్క మరణం తర్వాత 6 సంవత్సరాలకు నాన్నగారికి వివాహం అయింది. ఆ తరువాత 99వ సంవత్సరంలో నేను జన్మించాను. అంటే 93వ సంవత్సరంలో తాతగారు మరణించారు. 99లో జన్మించారంటే 5 సంవత్సరాలు దూరం తరువాత నేను ఈ భూమి మీదకి వచ్చా. వారితో పరిచయం లేదు, కానీ మిషన్లోనూ నేను వెళ్ళు కార్యక్రమాల్లోనూ తాతగారి యొక్క ఆధ్వర్యం పనిచేసిన వారు చెప్తుంటారు, ఎంత పట్టుగా వారు జీవించేవారు, ఎంత ఆసక్తిగా ప్రభువులో సాగేవారు, ఎంత ఆసక్తిని ప్రభువు పట్ల సంఘానికి సమకూర్చేవారని చెప్పేవారట. అంత ధైర్యము దేవుడు వారికి ఎలా ఇచ్చారు అంటే తాతగారు ఒక మాట అనేవారంట, యెహోవా ఈరే అనేవారట. ఎవరైనా అయ్యా నాకు ఫలానా సమస్య, ఏమంత వేదన, ఎంత శోకము, ఎంత బాధ అని ఎవరైనా కన్నీరు కాల్సి వస్తే ప్రార్థన చేసిన తర్వాత ఒకటి అనేవారంట, దేవా ఎంత ప్రార్థించినను ఎంత కన్నీరు కార్చినను నీవు మా పట్ల చేయబోయే సంగతులను గ్రహించేంత గనులము కాదు, అయినను నీవు మాకు మేలు చేయువాడవే గాని కీడు చేయువాడవు కాదు గనుక నీ చిత్తమే సిద్ధించునుగాక, నీవే అన్నియు సమకూర్చునుగాక అని యెహోవా ఈరే అని ప్రార్థన ముగించారట. దేవుని ప్రియబిడ్డలారా, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు విషయంలో కూడా భక్తుడైన అబ్రహాము గారు బలి కొరకు అన్ని సిద్ధపరచుకున్నప్పుడు మీకు బాగా అనుభవజ్ఞంగా ఈ మాట చెప్పాను. సాతానుడు అబ్రహాము దగ్గరికి ప్రభువు వారు వచ్చి వెళ్ళగానే సాతానుడు వెనువెంటనే వచ్చాడు. ఎందుకనగా దైవ కార్యము జరిగిన చోట దయ్యపు కార్యములు కూడా జరిగిస్తాడు. అందువలన ఎంత పెద్ద ఆలయం కట్టుకున్నా పక్కన సాతాను ఏం వేసుకుని ఉంటాడు అన్నారు అయ్యగారు? గుడిసె వేసుకుని ఉంటాడట. అబ్రహాము యొక్క గుడిసెలోనికి అనగా అబ్రహాము యొక్క గృహములోనికి దేవదేవుడు వచ్చి అబ్రహాముతో, ఇదిగో అబ్రహామా, నీ కుమారుడైన ఇస్సాకును నేను కోరుకుంటున్నాను, నాకివ్వమని అడగగానే ఈ విషయమును ఎప్పుడు సారమ్మగా వింటూ ఉంటది గుడారం బయట నిలబడి. కానీ సరే ఎవరు విన్నారు? సాతానుడు విన్నాడట. ప్రభువు ఎప్పుడైతే ఆ మాట చెప్పి అబ్రహాము ఆమోదాన్ని గుచ్చుకుని వెళ్ళిపోయారో వెను వెంటనే ఆ గుడారంలోకి ఎవరు వచ్చారు? సాతానుడు వచ్చాడట. వస్తే అప్పుడు అబ్రహాము గారు అన్నారంట, ఒక్కగానొక కొడుకుని చంపుకుంటారు అబ్రహాము, ఈ వయసులో నీ కుటుంబాన్ని నీ వంశావళిని పోషించగలిగే వంశాంకులము నీ కుమారుడు ఎవరండి? నీ వంశాన్ని రామజనాల్లో ముందుకు తీసుకెళ్ళబోయే సామర్థ్యము వంశాంకురం
నీ వంశ దీపము అటువంటి వారిని ఆ ప్రభు అడిగేశారు, నువ్వు ఎలా ఒప్పుకున్నావు అని. ఏం చేస్తున్నాడంట, అబ్రహాము మనస్సులో చెడు దుష్ట ఆలోచన పుట్టిస్తున్నాడంట. దేవునికి విరుద్ధ కార్యము చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాడట. అబ్రహాము ఒక పక్క కన్నీరు కారుస్తూనే తన యొక్క కుమారుని గురించి ప్రభువుకు బలి సిద్ధపరుస్తున్నప్పుడు ఇదే సమయం అనుకున్న సాతానందట, ఎప్పటికీ మించిపోయినది ఏమీ లేదు, నీవు నోరు తెరచి ఇదిగో నా యావదాస్తిని తీసుకో, కానీ నేను నా కుమారుని ఇవ్వనని ఒక్క మాట చెప్పు. ఇన్ని మొక్కుబళ్ళు అందుకున్న దేవుడు ఈ మాట అందుకోకుండా ఉంటాడా? నేను చూసుకుంటాను కానీ అని బలవ చెప్పాడంట. అప్పుడు అబ్రహాం అన్నాడు, అవును కదా, దేవుడికి నేను ఇవ్వందేముంది, చెయ్యని ప్రార్థన ఏముంది, దేవుడు చెప్పగా మానేసిన కార్యాలు ఏమున్నాయి, నేను అన్ని పనులు దేవుడి ప్రకారమే చేశాను, ఈ ఒక్క విషయంలో నేను దేవుణ్ణి అడిగితే తప్ప, సరే నువ్వు చెప్పినట్లే చేస్తాను, కానీ సాతాను తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే ఏమన్నాడంటండి, సాతాను నువ్వు చెప్పింది అంతా బాగుంది, ఇది అడగవలసిన సమయమే, కానీ ఏం చేయమంటావు, అబ్రహాము మాటిస్తే ఎప్పుడు తప్పినట్లు రికార్డులో లేదు. అబ్రహాము దేవుని ఎదుట కాదు ఎవరికి మాటిచ్చినా సరే అది నిలబెట్టుకుని తీరేవాడట. అలాంటిది నా దేవుడు నేను అడగ్గా అన్ని ఇచ్చాడు, కానీ మొట్టమొదటిసారి నా ప్రభు ఏమడిగాడు, నన్ను నా కుమారుని ఏమని అడిగాడు. ఈ ఒక్కసారికి నాకు మనసులో బాధన్నా నా ప్రభు అడిగాను కదా, నా ప్రభువుకి ఇచ్చేస్తాను, యెహోవా ఈరే అన్నాడంట. ఏమన్నాడంటండి, యెహోవా ఈరే అంటే ఇదిగో నా ప్రభువును అడిగిన నా తండ్రి, నా కుమారుని అడిగిన నా తండ్రి, నా కుమారుని ప్రాణమును అడిగిన నా తండ్రి, ఆయన నా కుమారుని తీసుకుని నాకేమివ్వాలో అదే ఇస్తారు. అందువలన యెహోవాయే ఈరే, దేవుడే సమకూరుస్తాడు, దేవుడే ఇస్తారని చెప్పేసి అన్నాడట. ఎందుకంటే రేపొద్దున నీ భార్య ఉంది, అబ్రహామా ఇస్సాకేడి ఎక్కడ తీసుకెళ్ళావు, ఏమైంది అని అడిగింది అనుకో, రేపుకమ్మకు క్షమించండి, శారమ్మ గారికి ఏమి సమాధానం చెప్తావు, ఈ వృద్ధ వయస్సులో నీ కుమారుడితో పాటు నీ భార్యను కోరుకోవాలి. కుమారుడు చనిపోయాడని శారమ్మ ఏమైపోద్ది, కుప్ప కూలిపోద్ది. నీ భార్యకి ఏమి సమాధానం చెప్తావు, వద్దని చెప్పు, ఎవరని చెప్పు అనగానే ఏమన్నట, ఇదే మాట సాతాను చెప్పాడు, తీసుకున్న నా ప్రభుకు ఏమివ్వాలో తెలుసు, యెహోవా ఈరే అన్నాడంట. మరి శారమ్మకి ఏం చెప్తావంటే, శారమ్మ పైన చెప్తా, యెహోవా ఈరే అంటే దేవుడే ఇస్తాడు, కుమారుడు ఏంటంటే దేవుడే ఇస్తారు. అలాగే అబ్రహాము కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతమునకు తీసుకుని వెళ్ళి, తండ్రి గొర్రె పిల్ల ఎక్కడా అని ఏమన్నారు, దేవుడే గొర్రె పిల్లను ఇస్తారు అనగా ఇక్కడ కూడా ఏమన్నాడు, యెహోవా ఈరే, గొర్రె పిల్ల ఎవరిస్తారు, దేవుడే ఇస్తాడు అన్నారు. ప్రభువు నందు ప్రియ విశ్వాసులారా, ఈ దినమున ప్రభువు నామము అన్ని నామముల కన్నా పైనామముగా ఉన్నది అంటే కారణం ఏమిటో తెలుసా, దేవుడు ఎప్పుడు ఇచ్చేవాడై ఉన్నాడు. ఏ దినమునందు ప్రభువు నీకు ఇవ్వటంలో వెనకాలేదు. ఆరోగ్యం అడిగావు, ఇచ్చారు. జీవితం బాగుండాలని అడిగారు, ఉంచారు. ఆరోగ్యవంతమైన పిల్లల్ని ఇచ్చారు, మంచి జీవితాన్ని ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు, సంతోషాన్ని ఇచ్చారు, ప్రార్థించడానికి పెదవులు ఇచ్చారు, ఆయనతో గడపటానికి సమయాన్ని ఇచ్చారు. రేపు రెండో ఆకలిస్తున్నారు, పరలోక రాజ్యాన్ని ఇస్తున్నారు. ఏది ఇవ్వలేదని చెప్పారు ప్రభువు నీకు. మనుషులంట ఉన్నను లేదంటారంట, కానీ ప్రభువు మాత్రం లేకపోయినా సరే ఏం చేస్తారంట, ఇస్తానని అన్నారట. అందుకే పేతురు మహాభక్తుడు అంటాడు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే మీకు ఇస్తున్నాను. అనగా అతడు యెహోవా ఈరే అనే నామమును కలిగి ఉన్నారు. పేతురు ఏం కలిగి ఉన్నాడటండి, యెహోవా అంటే దేవుడే సమకూర్చేవాడు. నా ప్రభువు నాకు సమకూర్చినదే నీకు ఇస్తాను, కానీ వెండి బంగారాలు మాత్రం ఆ నామముతోనే బంగారాన్ని సంపాదించారు ఎంతో మంది, ఆ నామముతోనే వెండిని సంపాదించారు, ఆ నామముతోనే ఆత్మలను సంపాదించారు కొందరు. బంగారం సంపాదించుకున్న వాడికి భూమి మీద ఉన్నంత కాలం సంతోషం, వెండి ఉన్నంత కాలము వాడు బ్రతికున్నంత కాలమే వెండితో సంతోషం. ఆత్మలను సంపాదించుకున్న వారు ఆత్మ స్థితిలో ప్రభు యొద్దకు వెళ్ళిపోయిన పరమునందు కూడా ప్రభు ద్వారా వారికి ఏమై ఉన్నది,
సంతోషమే. ప్రభువు నామమును బట్టి యెహోవా ఈరే అనగా ప్రభువే చూచుకున్నవారు, ప్రభువే ఇచ్చువారు, ప్రభువే సమకూర్చువారు. దేవుని ప్రియబిడ్డలారా, ఇక్కడ నిన్ను విశ్వాసిగా సమకూర్చారు, ఆయన ఆరోగ్యములు సమకూర్చారు, ఆస్తి పాస్తులు సమకూర్చారు, సంతోషములు సమకూర్చారు, పాపాలు రాకుండా పరిశుద్ధాత్మ దీవెనతో సమకూర్చారు. రేపు రెండవ రాకడలో మేఘము మీద ఎక్కించుకుని తీసుకువెళ్ళిన పరలోకపు గవిలో సమకూరుస్తారు. 1000 ఏళ్ల విందులో మిగిలినటువంటి మరుగైన మన్నాను తృప్తిగా నీకు పెట్టి నిన్ను సమకూరుస్తారు. జీవ వృక్ష ఫలాలు నీకు తినిపించి ఆత్మ ఫలములుగా నిన్ను ఏం చేస్తారు? సమకూరుస్తారు. అందుకే పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు మనం దేని ద్వారా సమకూర్చబడుతున్నాం? దేని ద్వారా సమకూర్చబడుతున్నాం? దేవుని ద్వారానే. యెహోవా ఈరే అనగా ఆయనే సమకూర్చువాడు. అబ్రహాం అంట గొప్ప ఆస్తిపరుడు అంట. అబ్రహాం ఏంటండి? గొప్ప ఆస్తిపరుడు. ఎంత ఆస్తి తెలుసా? భూమిని ఎన్నిసార్లైనా అమ్మగలడు, ఎన్నిసార్లైనా కొనగలడు. ఆ మాట అర్థమైందండి. అందుకే సాతాను అంటది, ఇశ్రాయేలు జనాంగము రానున్న దినములలో ఏమై ఉన్నది? సర్వ దేశములకును యెరూషలేము ఏమై ఉన్నది? ఆభరణమై ఉన్నది. అతి ఆభరణమై ఉన్న యెరూషలేము పట్టణ వాసులైన ఇశ్రాయేలీయులకు వంశాంకులముగా ఉన్నటువంటి సావధానపూర్వకమైనటువంటి వారసుడిగా ఉన్న ఇస్సాకును ప్రభువు కోరుకున్నాడంటే ఎవరైనా ఆనందపడవలసిన సంగతి. కానీ సాతాను దాన్ని ద్వేషముగా మార్చాలనుకున్నాడు. అబ్రహాము దాన్ని ఎలా మార్చుకున్నాడట? దీవెనగా మార్చుకున్నారు. అట్టి అబ్రహాముకు చనిపోయేంత వరకు గుడారమే. అర్థమవుతుందండి? అబ్రహాము గారు ఎంత గొప్ప ఆస్తిపరుడైనా ఆఖరి క్షణం వరకు అబ్రహాము ఎందులో జీవించారంట? గుడారాల్లోనే జీవించారు. ఇస్సాకు గుడారాల్లో జీవించారు. ఎందుకంటే అబ్రహామును దేవుడు ఒక ప్రదేశంలో ఉండనిచ్చేవారు కాదు. అబ్రహామును పలానా చోటుకు వెళ్ళు, పలానా ప్రదేశానికి వెళ్ళు అంటే వెళ్ళమన్నారంటే ఎడ్లను, పశుపక్షాదులను, ఉన్న జంతువులను, పాడి పంటలను అన్ని ఏం చేశాడంటే అబ్రహాము వెంటనే పనివారి చేత ప్యాకింగ్ చేయించేసి అక్కమని వెళ్ళిపోయారు. అబ్రహాము యొక్క పనివాళ్ళు ఎంతమంది అంటే ఈ భూమి మీద ఇప్పుడు ఒక్కొక్క కోటీశ్వరుడు ఎంతమంది పనులు పెట్టుకుంటారో భూమి మీద ఉన్న కోటీశ్వరులు అందరూ పెట్టుకున్న పనులు కూడా అబ్రహాము పని మనుషులకు, పని వాళ్లకు ఏం కాదు, సమానమైన వారు కాదు. అందుకే ఎందుకనగా యెహోవాయే ఇచ్చువాడు, యెహోవాయే అందించువాడు, యెహోవా ఈయని నమ్మాడు. కాబట్టి అన్ని ప్రభువే చూసుకున్నారు అబ్రహాము విషయంలో. ఇది మొదటి నామము, అన్ని నామముల కన్నా పైనామము యెహోవా వీరే. ఇక రెండవది మనము చూసినప్పుడు ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనమును చదువుకున్నప్పుడు అతని దినములలో యూదా రక్షణ నందును ఇశ్రాయేలు నిర్భయముగా చదవండి. యెహోవా మనకు నీతి అని జనులు ఇశ్రాయేలును ఐగుప్తు దేశములో నుండి రప్పించిన యెహోవా జీవము తోడని ఉత్తర దేశములో నుండి చాలండి. ఇక్కడ ఏమని రాయబడిందంట? ప్రభువు చెదరగొట్టబడిన వారిని ఏం చేస్తారంటున్నారు? మరలా రప్పించువారుగా కనబడుతున్నారు. ఇక్కడ మనము చూసినట్లయితే ప్రభు అంటారు, మొదటి నా రాజ్యమునందు నీతిని వెదకాలి అన్నారు. ఇక్కడ మనము చూసినట్లయితే ప్రభు అయిన దేవదేవుడు ఏమని రాయిస్తున్నారు? యెహోవా ఎలాగా ఆజ్ఞయించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించదను, అతడు రాజై పరిపాలన చేయును, కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో ఎవరుందరట? యోగా రక్షణ ఉందనంటే ఇస్కరియోతు యోగా కాదు.
యోధా గోత్రీకులైనటువంటి వారు, యోధా వంశీకులైనటువంటి వారు, పరిశుద్ధులైనటువంటి వారు ఏమవుతారంట? రక్షింపబడతారంట. యోధా గోత్రీకులైన వారు, మనం ఆ రోజు ప్రకటన గ్రంథములో యోహాను భక్తుడు లెక్కింపబడిన వారి సంఖ్యలో రాస్తున్నప్పుడు ఒక్క యోధా గోత్రీకుడు కూడా కనబడలేదంట. ప్రకటన గ్రంథం రాయిస్తున్నప్పుడు ప్రతి ఒక్క భాగము భక్తుడైనటువంటి యోహాను ద్వారా ప్రభువు రాయించినప్పుడు భక్తుడైన యోహాను గారు రాస్తున్నారు, లెక్కింప సత్యము కానీ మూర్ఖులతో ఉన్న సంగమును గూర్చి ప్రకటన వివరములు రాస్తున్నప్పుడు అన్ని గోత్రాల నుండి ఎవరో ఒకరు వెళ్తున్నారంట, కానీ పరలోకమునకు వెళ్ళే సంఖ్యలు ఎవరు కనబడలేదంట. యోధా గోత్రం కనబడిపోయేసరికి అతను అన్నాడంట, నాయన అన్ని గోత్రాలను ఏర్పాటు చేసుకున్నావు, అన్ని గోత్రాల వారిని బెన్యామీను గోత్రాలు అయినటువంటి ఆహాను చేసిన పాపము ద్వారా యావత్ వంశాలను శపించబడ్డాయి. ఆ గోత్రము నుండి కూడా పరిశుద్ధులు స్వయం సిద్ధమై వెళ్ళిపోతున్నారు పరలోకానికి. కానీ నువ్వు పుట్టావు, నీ కుమారుని రూపాన నువ్వు జన్మించిన పరిశుద్ధమైన యోధా గోత్రము నుండి ఎవ్వరూ వెళ్ళటం లేదు అంటే ఆ గోత్రములో ఒక్క నీతిమంతుడు కూడా లేరా అని అన్నారట ప్రభువు. అప్పుడు ప్రభువు జ్ఞానం ఇస్తే అధిక జ్ఞానముతో రాశాడంట యోహాను. అప్పుడు ప్రభు ఏం చేశారంట? యోహానుకు చూచే శక్తిని ఆపేశారంట. అందుకే యోహాను ఏం పాడుకుంటాడు? ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నేను చూడాలి. ఎందుకంటే పరలోక మర్మాలను చూపించినప్పుడు చెప్పినది చెప్పినట్లుగా రాయవలసిన అతడు దృష్టి పెట్టి ఆలోచిస్తాడు, పరలోకపు దృష్టిని ఆలోచించడం ప్రారంభిస్తాడు. ఈరోజు మనం చూసారా, సినిమాలు చూసేవాళ్ళు ఉంటారు, క్రికెట్ మ్యాచ్లు చూసేవాళ్ళు ఉంటారు, మనం టీవీలో లైవ్ చూస్తుంటాం, కొంతమంది స్టేడియంలో చూస్తారు. కానీ కామెంటరీ చెప్పడానికి ఒకళ్ళు ఉంటారు తెలుసు కదా. ఆ కామెంటరీ చెప్పి అతను ఏమంటాడు? వావ్ సచిన్ వచ్చాడు, వాడు రాగానే వాడు బ్యాటింగ్ చేయడు, సిక్స్ కొట్టడు ఫస్ట్. కానీ వాడి గురించి ముందు ఏం చేస్తారంట? గాలి కొడతారు. ఏం చేస్తారండి? సచిన్ హ్యాడ్ మేడ్ 100 సెంచరీస్ ఇన్ ద ప్రీవియస్ టెస్ట్ మ్యాచెస్ అని చెప్పేసి మొదలు పెడతారు అనమాట. అంటే సచిన్ ఎంత గొప్ప క్రికెట్ ప్లేయరు అని చెప్తారు. ఇప్పుడు భక్తుడైన యోహాను కూడా అంటున్నారు, నీవు జన్మించిన యోధా గోత్రము నుండి ఒక పరిశుద్ధులను లేపబడలేదు, నడపబడలేదు, చేర్చబడలేదు. నేను రాస్తున్న ఈ పుస్తకమునకు నీవే ఆధారమై ఉన్నావు. అట్టి ఆధారమైన గోత్రము నుండి నేను పరిశుద్ధుని కనుగొనలేదు అనగానే ప్రభు ఏం చేశారంట? తన కన్నులను మసకబాటు చేశారంట వెంటనే. అప్పుడు ఆ సంగతిని అక్కడే ఆపేసి అన్ని గోత్రాల నుండి ఎవరు ఎలా వెళుతున్నారో మాత్రమే లెక్క చెప్పారు, కానీ ఎవరెవరు వెళ్తున్నారో మాత్రం చూపించలేదంట. అందుకే లెక్కింపబడిన వారి సంఖ్య చూడగా 144,000 మంది. దేవుని ప్రేమికులారా, ప్రభు ఏ కార్యము చేసినా కొంతమే, కానీ ఆ కార్యము అద్భుతముగా భావించినప్పుడు ఏమవుతాయంట? అద్భుతాలు చూచేటువంటి స్థితి కోల్పోతామంట. అద్భుతమైన దేవుని యొక్క జనాంగాన్ని చూడవలసినటువంటి భక్తుడైన యోహాను గారు లెక్క మాత్రమే చూశాడు, గాని సంఖ్యను క్షమించండి జనులను మాత్రం చూడలేదట. ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే ఆనాడు దావీదు ఏలుబడిలో యూదా గోత్రం ఏమైందంట? రక్షింపబడిందంట. కంటిన్యూ చేయండి ఒకసారి ఆ మాట. అతని దినములలో యూదా రక్షణ నందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. ప్రభువునందు దేవుని ప్రియమిత్రులారా, దైవ జనుల ద్వారా ఈ ప్రేమను రాయబడింది. యెహోవా మన నీతి అని అతనికి పేరు పెట్టెను. దీనికి దైవ జనులైన వారు భక్తులు పేరు పెట్టారు తెలుసా? యెహోవా సిద్కేసు. ఏంటండి? యెహోవా సిద్కెసు అంటే దాని అర్థము యెహోవా మన నీతి. యెహోవా ఈరే అనగా దేవుడు మనలను సమకూర్చువాడైన, మనకన్నీ సమకూర్చువాడై ఉన్నాడు. యెహోవా సిద్కెసు అనగా యెహోవాయే మన నీతి. నీతి సూర్యుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కాంతి ప్రకాశిస్తాం. ప్రభు అంటారు ఒక గొప్ప మాట, నన్ను వెంబడించు వారు ఎన్నటికి నీ చీకటిలో నడువరు. మనం పాడుకున్నాంగా, సూర్యుండై నట్టి యేసు శుభగుణములు అద్దును.
అక్కడ చూస్తే నీతి సూర్యుడు ప్రభువారు, సూర్యుడు పువ్వులకెంతో సొగసైన రంగులద్దును, అలాగునే సూర్యుడైనట్టి యేసు శుభగుణములు అనగా ప్రభు ఏమై ఉన్నారు? నీతి అయి ఉన్నారు. ప్రభు ఏమై ఉన్నారండి? నీతి అయి ఉన్నారు. ఆయన నీతి అనే లక్షణములనే మనకు అందించినారు కనుక ఈ దినమున మనము అనుభవిస్తున్న ప్రతి దీవెన, ఆనాడు దావీదు ఏలుబడిలోని యోధా గోత్రము ఇశ్రాయేలు వంశీకులైన వారు దీవింపబడ్డారు. కారణం ఏమిటి అనగా, కారణం ఏమిటి చెప్పండి? ఇశ్రాయేలు భక్తుడు ధనుడు వంశీకుడైన దావీదు గారు ఏ గోత్రం నుండి వచ్చారు? ఏ గోత్రం నుండి వచ్చారండి? యోధా గోత్రం. ఆ యోధా గోత్రంలో దావీదు అంత గొప్ప పాలన ఎవ్వరూ చేయలేదు, సొలొమోను కూడా చేయలేదు. అంత గొప్ప పాలన తరువాత ఆ సింహాసనం ఎంతో మంది చేతుల మీద వచ్చింది, కానీ ఆఖరి దినమున దావీదు అంతటి గొప్ప పాలన ఎవరు చేస్తారంట? యేసు క్రీస్తు ప్రభు వారు దావీదు సింహాసనం మీద కూర్చుని తీర్పు తీరుస్తారంట. అందుకే ఒక గుడ్డివాడు ఆ దాని గుండా యేసు ప్రభు వారు వస్తున్నారని తెలిసి అక్కడే ఆ సమయం అంతా కూర్చున్నాడంట. కూర్చునేసరికి వచ్చే పోయే వారు అందరిని అడుగుతున్నారు, అక్కడ భిక్షం అడుగుతున్నారు అనుకుని వారు భిక్ష వేస్తుంటే, నాకు వద్దయ్యా, యేసు ప్రభు వారు ఈ మార్గంలోనే వస్తారా అని అడిగాడంట. అవును బాబు, ఇంకా సమయం ఉంది, ఆయన ఈ దారి గుండానే వస్తారని చెప్పగానే ఆయన ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు చూద్దామా, ఎప్పుడు మాట్లాడదామా అని ఆశపడుతున్నాడంట ఆయన అద్భుత కార్యాల గురించి విని. అప్పుడు అలా కూర్చుండగానే కొన్ని అరుపులు వినబడుతున్నాయి. కొంత సమూహము ధ్వనులు చేసుకుంటూ ప్రభు వారితో కలిసి వస్తున్నప్పుడు అప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంట? తనను తాను ప్రభు చూడాలన్నట్లుగా ఆ మార్గము గుండగా ఒక ప్రక్కగా కూర్చున్నారు. అందరూ లేని ప్రదేశంలో ఒక్కడగా కూర్చొని ప్రభువు నన్ను పిలుస్తారేమో, ప్రభు నాకు స్వస్థతనిస్తారేమో, ప్రభు నాకు ఆశ్రయం ఇస్తారేమో, ఆధారం అవుతారేమోనని ప్రభు నన్ను చూడాలి అన్నట్లుగా కూర్చున్నాడంట. ఈరోజు ఇప్పుడు ఎంతమంది వచ్చారు? అందరూ మన నార్మల్ గానే వచ్చారు. నేను ఇప్పుడు సూట్ వేసుకున్నాను అనుకోండి, నన్ను చూస్తారుగా, చూడరా, నేను ఏ డ్రెస్ వేసుకున్నా మీరు చూడాల్సిందేలే, బలిపీఠం మీద నిలబడ్డా కాబట్టి, వాకింగ్ చెప్తున్నా కాబట్టి. ఇప్పుడు ఒకరు దగదగలాడే పొడిసేలు పెట్టుకుని వచ్చారు. ఆమెను చూస్తాం చూడవా, ఒక పక్క వాకింగ్ చదువుతాం అంటే చీర ఎక్కడ కొన్నాం అని అడుగుతారు. అడుగుతాం కదా, తప్పేం కాదులే, అడుగుతారు కదా. ఆ రీతిగా ఇతను కూడా ఏం చేస్తున్నాడంట? అంతమందిలో నేను కనబడను కనుక ఎవరు లేని ఒక చోటును అతడు చూసుకుని వెతుకులాడుతూ వెళ్ళి శబ్దములు వినబడని జనులు మాట్లాడుకునే స్థలాన్ని గ్రహించుకుని అక్కడ కూర్చున్నాడంట. ప్రభు ఈ దారి గుండానే రావాలని, నన్ను చూడాలని. అక్కడ వచ్చినటువంటి ప్రభువు జనసమూహంతో దాటి వెళ్ళిపోయారు. ఏమైపోయారండి? జనసమూహం దాటి వెళ్ళిపోతున్నప్పుడు అతడు మనస్సులో బాధపడుతున్నారంట. అదేంటి నన్ను ప్రభు చూడలేదు, అదేంటి నన్ను ప్రభు చూడలేదు అని బాధపడుతూ, ప్రభువు నన్ను చూడకపోతేనే నేనే ప్రభువుని పిలుస్తాను ఏమన్నాడంట? దావీదు కుమారుడా నన్ను దాటిపోకు. ఆ దినమున దావీదు కుమారుడు అని పిలిచారు. ఆయన నిజానికి ఎవరి కుమారుడు? యోసేపు కుమారుడు. మానవ రీత్యా యోసేపు కుమారుడు, మహిమ రీత్యా తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడు. పిలిస్తే ఈ రెండు నామాలతో పిలవాలి, కానీ దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు అన్నారంట. దావీదు వేరు చిగురు ఎవరంట? యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే దావీదు ఎప్పుడు లేదు అనే మాట అనేవాడు కాదు. దావీదు ఎప్పుడు ఉట్టి చేతులతో పంపేవాడు కాదు. అందరినీ భక్తులైన వారు దైవజనులైన దేవదాస్ గారు భక్తులు దావీదుని ఏమనేవారు తెలుసా? ఎముక లేని చెయ్యి అనేవాడు దావీదు. మీకు తెలుసా ఎముక లేని చెయ్యి అంటే ఏంటో? ఆ చేతికి దానం చేయటమే తప్ప లేదు అని చెప్పే అలవాటు లేదు అర్థం. ఎముక లేని చెయ్యి అంటే ఇక ఇస్తూనే ఉంటది. పట్టుబడితే తన దగ్గర అంతా పూర్తయిపోయినా, తన కొనదంతా అడిగిపోయినా, అప్పు అయినగా ఆయన తెచ్చి చేసేవాడు ఎవరంట? దావీదు గారు. ఒక గొర్రె పిల్ల ప్రాణము కోసం తన ప్రాణమును అడ్డు పెట్టి తన మందను కాచుటకు ఎలుగు బట్టలతో సైతము పోరాడి ఒక రాజు చేయలేని పని ఒక బాలుడుగా చేసి ఇశ్రాయేలు రాజ్యమునకు యోధా గోత్రమునకు వన్నె తెచ్చిన మహాభక్తులైన దావీదు సింహాసనం అంట దావీదును కోరుకున్నదట. ఆ తరువాత సింహాసనము తన మీద కూర్చుండబెట్టుకోవడానికి ఎవరిని కోరుకుంది?
యేసు ప్రభు వారిని కోరుకుంది. దావీదు భక్తుని గురించి మనము చూసినట్లయితే దావీదు ఎప్పుడు సింహాసనంలో కన్నా జనుల మధ్యలో ఎక్కువ ఉండేవాడు. నా మాట అర్థమవుతుందా అండి? దావీదు భక్తుడు రాజ్యములోను సింహాసనం మీద వసంత మందిరములలో కూర్చొని సేవదేవముల కన్నా ప్రజల మధ్యలోనికి వచ్చి పరిష్కారం చేసిన సంగతులు ఎన్నో ఉన్నాయి. దావీదు ఎప్పుడు సైన్యాన్ని తీసుకుని యుద్ధాలకు వెళ్ళిపోయేవాడు. తన మనశ్శాంతి ఎక్కడ ఉంది చెప్పండి? ఏ పక్క నుంచి ఇశ్రాయేలు రాజ్యం మీద ఒక శత్రువు వస్తాడనే తలపు కూడా లేకుండా చేసి పడేశాడు. అంత గొప్ప యుద్ధాన్ని చేశాడు. అందరూ ఒక మాట అంటారు, అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు తెలుసా? హీఈస్ ద కింగ్ ఆఫ్ రామన్ ఎంపైర్. తనని చక్రవర్తి అంటారు. అంటే అన్ని రాజ్యాల సామంతుల పాటు అధికారి. దావీదు ఎలాగైతే గొప్ప చక్రవర్తితో, తర్వాత కాలంలో రోమన్ ఎంపైర్ కాలంలో అలెగ్జాండర్ ఎవరంట? గొప్ప రాజు, చక్రవర్తి. ఎందుకు నీవు ఇవన్నీ చేస్తున్నావని వాడిని అడిగినప్పుడు అలెగ్జాండర్ అన్నాడంట, రానున్న దినములో శత్రుత్వము ఎవరి మీదకి తలెత్తకూడదు కాబట్టి ఈ రోజు శత్రువు లేకుండా చేస్తున్నా అన్నాడంట. అలా అన్న అలెగ్జాండర్ ఒక రోజు ఒక ప్రాంతానికి యుద్ధానికి వెళ్ళాలన్నమాట. యుద్ధానికి వెళ్ళినప్పుడు తన సైన్యం అంతా ఆగిపోయింది. కొన్ని లక్షల మంది సైన్యం అనమాట అలెగ్జాండర్కి. వాళ్ళందరూ ఒక చోట ఆగిపోయేసరికి ఆ జనాలు జరుగుతున్నప్పుడు ఏం జరిగింది, ఎందుకు ఆగిపోయారంటే, అయ్యా మనం అటు పక్కకు వెళ్ళాలంటే, నా మాట అర్థమవుతుందా? మనము అవతల పక్కకు వెళ్ళి యుద్ధం చేయాలంటే ఈ సముద్రాన్ని దాటుకుని వెళ్ళాలి మనం అనగానే అప్పుడు సరే దానికి సామాగ్రిలు పడవలు ఏమని తెప్పించనంటే లక్షలాది సైన్యాన్ని తీసుకుని వెళ్లే పడవలు మన దగ్గర లేవు అన్నారు. మరి ఎంత సైన్యం అవతలకు వెళ్ళద్దంటే మహా అయితే ఒక 20,000 30,000 సైన్యాన్ని పంపించొచ్చారు పక్క అన్నారంట. అప్పుడు అలెగ్జాండర్ వెంటనే గుండెలు వచ్చుకొని బాధతో ఎదం పెడుతూ సముద్రము ఎదుట మోకాళ్ళు వేసానంట. ఓ సముద్రమా, నువ్వు కూడా మనిషి అయి ఉంటే నేను నిన్ను కూడా ఏం చేసేవాడిని, జయించుండేవాడిని అని సముద్రం ఎదుట కేకలు పెడితే ఏడుస్తున్నాడంట. భూమి నమ్మతడిని జయించిన అలెగ్జాండర్ దేని ఎదుట తలదించాడు? సముద్రం ఎదుట తలదించాడు. అలాగనే సృష్టి యావత్తునకును ఇశ్రాయేలు సామ్రాజ్యముగా మార్చుటకు దండెత్తిన భక్తుడైనటువంటి దావీదు గారు ఒక స్త్రీ వల్ల, లోకము అనే సముద్రము వంటి స్త్రీ వల్ల ఏమైపోయాడంట? తన జనుల ముందు తలదించుకున్నాడు, బిడ్డల ముందు తలదించుకున్నాడు, దేవుని ముందు కూడా తలదించుకున్నాడు. అందుకే ప్రియులారా, పాపము సముద్రముతో పోల్చబడింది. ఆ పాపం అనే సముద్రములోంచే కదా ఘటసర్పం రాబోతుంది, అవునా కదా? సముద్రము మహాసముద్రములో ఏమొస్తుంది రానున్న దినాల్లో? మహాఘట సర్పం వస్తట. సముద్రము లోకమునకు గుర్తు. ఈ పాపమే ఆ సముద్రములో గర్భము ధరించి పురుడు పోసుకుని ఎలా వస్తుందంట బయటికి? ఘట సర్పములా బయటకు వస్తుందట. దేవుని ప్రియబిడ్డలారా, ప్రభు అంటున్నారు, నీతిమంతుని జీవితములో ఏముంటాయి? ఆశీర్వాదాలు ఉంటాయి. నీతిమంతుని జీవితంలో ఏముంటాయి అంటండి? ఆశీర్వాదాలు ఉంటాయి. అట్టి ఆశీర్వాదాలు కావాలి అంటే యెహోవా పట్ల నీతి క్రియలు జరిగించాలి. యెహోవా యందు ఏం జరిగించాలండి? నీతి క్రియలు జరిగించాలి. దేవుని యొక్క రాజ్యమును వెతకటము అనగా ప్రభువును వెతకుట, అదే నీతి, అదే యెహోవా సత్యసు. ఏంటండి? యెహోవా సత్యసు రెండవ నామం అన్నమాట. ఇక మూడవది మనము చూసినప్పుడు నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనము, నీ దేవుడైన యెహోవా వాక్కును ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞకు విధేయులైన ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎలా ఏది మీకు రానివ్వను. చాలండి. స్వస్థపరచు యెహోవా ఎవరంట? ఆయనే. దేవుని బట్టి చూస్తే స్వస్థపరచబడుట, యెహోవాయే స్వస్థత అనగా యెహోవా రుఫేకా. ఏంటండి ఆ నామాన్ని హిబ్రూ భాషలో ఏమంటారు? రుఫేకా అంటారు అనమాట. యావే నా దైవము పాట ఉంటది.
యావే నీవే నా దైవం తరతరముల వరకు. యావే నీవే నా ఆశ్రయం తరతరముల వరకు. నీవు కొనొకవు నీవు నిదురపోవు ఇశ్రాయేలు కాపాడువాడా. నీవు కొనొకవు నీవు నిదురపోవు ఇశ్రాయేలు కాపాడువాడా. ప్రభు ఏంటంట? యెహోవా రొఫేకా. అర్థం రాసుకున్నామా? అర్థమవుతుందా? రేపు పొద్దున అడిగితే నిన్ని అనుకోవటం కాదు, పదాలు రాసుకోండి. యెహోవా రొఫేకా అనగా యెహోవాయే స్వస్థపరచువాడు. యెహోవా శక్తులు అనగా యెహోవాయే నీతి. యెహోవా ఈరే అనగా యెహోవాయే ఏమన్నారు? సమకూర్చువాడు, ఇచ్చువాడని దేవుడే చూసుకునేవాడు. ఈ మూడు అర్థాలు. ఇక్కడ స్వస్థపరచుట అనగా యెహోవా రొఫేకా అనగా దేవుడు స్వస్థత అయి ఉన్నాడు. దేవా నీవు జీవమై ఉన్నావు కనుక దేవుని లక్షణాల్లో ఒక లక్షణం ఏంటి? దైవ లక్షణాలు జీవము. ఆయన జీవమై ఉన్నాడు కనుక మనుషులకు జీవవాసులకు శక్తి ఇచ్చినావు. ఏమి ఇచ్చారండి ప్రభు? శక్తినిచ్చారు. ఈ రోజు ఆ జీవం వల్ల ఆ శక్తి వల్ల మనం ఏం చేస్తున్నాం? నడవగలరు, పని చేయగలరు, మాట్లాడగలరు, పని చేయగలరు, అన్నీ సమకూర్చుకొనగలరు. ఇక్కడ ఒక మనిషి బాగున్నాడు అంటే స్వస్థత పడ్డట్ట, స్వస్థత పడనట్ట? అప్పుడు నాకు చెప్పారు, అయ్యగారు ఇదిగో నా కాళ్ళెలా బాగలేదండి అని పొద్దున తల్లిగారు చూపించారు, వచ్చారు. అప్పుడు నేనన్నమాట, ఏమ్మా ఆ కాలుకు మాత్రమే ఎందుకు నొప్పి అని చెప్పేసి అడిగితేనే ఏమో తెలియదండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇలా కాలుకి నాకు ఏమి ఇస్తాడు, ఇలాగా ప్లాస్టర్ లాంటిది వేసి మెడిసిన్స్ ఇచ్చాడు అన్నారు. దేవుని ప్రియ సంఘమైన వాళ్ళ డాక్టర్ గారి దగ్గరికి వెళితే బహిరంగముగా నీకు చేయు స్వస్థత ఉంటుంది, కానీ అంతరంగముగా స్వస్థపరచు వారెవరట? ఎవరు? యెహోవాయే. నా మాట ఆలకించినట్లయితే 10 తెగుళ్లను అనుభవించిన ఇశ్రాయేలు, 10 తెగుళ్ళు అనుభవించిన ఐగుప్తీయులు ఎక్కువ వేదన పడ్డారా? ఇశ్రాయేలీలు ఎక్కువ వేదన పడ్డారా? చెప్పండి, కరెక్టే. ఇశ్రాయేలీలు ఎక్కువ వేదన పడ్డారు. వారి మీదకు కప్పలను, పురుగులను, వారి యొక్క పంట పొలములను తినుటకు కావలసినటువంటి కీటకాలను విడిచిపెట్టారు. కానీ దేవదేవుడు వీరి మీదకు సర్పాలను విడిచిపెట్టారు. అర్థమవుతుందండి? ఆకాశము నుండి మనాను కురిపించిన దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయులు ఆ పూరేడులను కోరుకున్నప్పుడు పరలోక ఆహారాన్ని కోరుకోవాలి ఏమయ్యారు? అనారోగ్యవంతులయ్యారు. నా మాట ఆలకించినట్లయితే భక్తులు అంటారు, మా పితరులైన వారు మన్నాను తినియో కూడా చనిపోయారే, మరి ఈ ఆహారము మాకు ఏ రీతిగా జీవమునిస్తుందని తెలియజేస్తున్నావంటే, వారు మన్నాను తిని చనిపోయారు అంటున్నారు తప్ప మన్నా వద్దు మాకు పూరేడులు కావాలని అడిగిన మాట జరగట్లేదుగా. మనకు అర్థమవుతుంది, నేను చెప్పింది అర్థమవుతుందండి. మీరు మంచి పంట పండించుకున్నారమ్మా, మంచి పంట పండించుకున్నారు. అందులో ఏమాత్రము ఇంత మందు సామాగ్రి కూడా వాడకుండా ప్యూర్ ఆర్గానిక్ రైస్ వాడుతున్నారు, సంతోషం. ఆ రైస్ లో మీరు పండించుకున్నారు కాబట్టి అది మంచిది. మరి కూరగాయలు ఎవరు పండించారు ఎవరో తెలుసు, కారం ఎవరు ఆడిచ్చారో ఎవరో తెలుసు, ఉప్పు ఎవరు ఆడిచ్చారో ఎవరో తెలుసు, పసుపు ఎవరు ఆడిచ్చారో ఎవరో తెలుసు, నూనె ఎవరు నీకెక్కడ తెలుసు. నువ్వు వాడుకునే ప్రతి వస్తువు కారం ఒకరి దగ్గర కొంటావు, అన్ని షాపులో కొంటావు, కానీ తయారు చేసేవాడు వేరే వేరే ప్రాంతాల వాడు. ఏ ఒక్కటి అయినను కల్తీ అయితే చాలు ఏమైపోద్దంట? కూరంతా కల్తీయేగా. ఆ కూరతో తినే అన్నం కూడా ఏమైపోద్ది? కల్తీయే. ఇక మనం చూసినట్లయితే మా పితరులు తినినను మరణించినారు అంటే తిన్నారు కాదను, కానీ పరలోకపు ఆహారముతో పాటు ఏ ఆహారం తిన్నారు వాళ్ళు? లోకాహారము కూడా తిన్నారు. అందువలన దాని ప్రభావము కన్నా దీని ప్రభావం ఎక్కడుంది? పూరేడు మీదే ఉంది. ఈ రోజు బయట పిల్లలకి డబ్బులు ఇచ్చేసి కొడుకుందనరా అంటాం.
ఆ బయట ఆహారంలో పిల్లల ఆనందాన్ని చూస్తాము తప్ప ఆరోగ్యాన్ని చూడం. వాడు ఆ గంట ఏడు కావాలంటే డబ్బులు ఇచ్చేయాలి, వాడు ఏదో కొనుక్కుంటాడు. వాడు ఏదో కొనుక్కు తిన్నా మనకు అనవసరం. దేవుని ప్రియమిట్లారా, ప్రభు ఆరోగ్యమును, ఆశీర్వాదమును, ఆయుష్కాలమును ఇచ్చే మన్నాన్ని ఇచ్చారు. కానీ అది ఇష్టపడాలా. మరి వీళ్ళు దేని ఇష్టపడ్డారు? పూరీలను ఇష్టపడ్డారు. చేదు ఎప్పుడు ఎక్కువ వెళ్తే తీగా ఉంటది, మంచి ఎప్పుడు చేదుగానే ఉంటదని ఊరికే అని అనలా. వారు కొత్తిమీర గింజలా కనబడినటువంటి మన్నాను ప్రశ్నించారు కాబట్టి ప్రభు ఇచ్చిన ఆరోగ్యాన్ని ప్రశ్నించినట్లే. అవునండి, డాక్టర్ గారు బెల్ ఇచ్చారనుకోండి, ఏమంటాం? డాక్టర్ గారు పని చేద్దండి. ఏం చేస్తారు? ఓ పని చేయవయ్యా, వేరే బెల్ ఎంత ఇస్తాడు? వద్దండి, మీరు ఇచ్చారు కదా ఖచ్చితంగా పని చేస్తుంది, నాకు తెలుసు అంటాం. ఇప్పుడు అదే ప్లేస్ లో డాక్టర్ గారు భార్య ఉంటది, డాక్టర్ గారు భార్య ఉంటది. డాక్టర్ గారు ఏరండి అన్నాం అనుకో, లేదండి పని మీద బయటకు వెళ్ళారు. చెప్పండి మీకు ఏ టాబ్లెట్ కావాలి ఎట్లా అంటది. తీసేసుకుంటారా? తీసుకుంటే ఏమవుతుంది? దేవుడు అనగా వైద్యుడై ఉన్న దేవుడు తన చేతుల మీద మన్నా అనేటువంటి టాబ్లెట్ ఇస్తే, ఆరోగ్యాన్ని ఇస్తే, లోకము అనేటువంటి పూరేళ్ళు అనే టాబ్లెట్లు కోరుకున్నారు లోకం దగ్గర నుండి. అప్పుడు వారికి ఆరోగ్యం ఎలా వస్తుంది? మన్నా మరుగైపోయినట్లుగానే మరుగైపోయి గతించిపోయింది. ఈ పూరేళ్ళ ఆహారం వారికి ఏమిచ్చింది చెప్పండి? ఆ సమయానికి తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చిందంతే. అందుకే సర్పకాటులకు, ఆరోగ్యములకు ఔషధము కావలసిన మన్నా విషములా మారిపోయింది. అందుకే ప్రియ విశ్వాసులారా, దేవుడే స్వస్థపరచువాడు. ఎన్ని శ్రమలో అన్ని దానములు ఉన్నవని విభును సన్నుతించుము ఇలనన్నారు. ఇలలో ఉండి ఎన్ని శ్రమలు నిన్ను ఆటంకములు బాధపరిచినా నువ్వేం చేయాలి? ప్రభు వారిని విడిచిపెట్టకూడదు. ఎందుకనగా ఆయన ఎవరనక, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఇత్తడి సర్పమే చెయ్యమనకపోతే, ఇత్తడి సర్పమనే ప్రభు చేయించలేకపోతే వారు బ్రతికేవారా, చనిపోయేవారా? చెప్పండి. దేవుని ప్రియ సంగమా, మన్నాను అడగకుండా ఇచ్చారు. మన్నాను దేవుడు ఏం చేశారండి? అడగకుండా ఇచ్చారు. అడగకుండా ఇచ్చిన దాన్ని అనుమానించారు కాబట్టి తర్వాత ఎత్తడి సర్పాన్ని అడగవలసి వచ్చింది. దేవుడు శాశ్వతమైన దీవెనని ఇచ్చినప్పుడు వద్దన్నారు, తాత్కాలిక దీవెనను కావాలన్నప్పుడు పొందుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు, ఆ దినమున మీ పితరులు సందేహపడ్డారు కాబట్టి వారు ఏమైపోయారు? నశించిపోయారు. ఈ దినమున మీరు గాని ఆహారమును సందేశిస్తే ఇది కూడా మీ పట్ల పని చేయదు. డాక్టర్ గారు బెల్లిస్తే తగదమ్మా, అలాగే పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనో తగదమ్మా. ప్రభు ఏమన్నారు? నువ్వు స్వస్థపరచబడతావని నువ్వు నమ్ముతున్నావా అని అడిగారు లేదా? నీ కుమారుని నుండి ఈ సేనాదయములు విడనాడబడినని నా తండ్రి బాగు చేస్తాను నువ్వు నమ్ముతున్నావు అంటే ఏమన్నా? నేను నమ్ముతున్నా, నేను విశ్వసిస్తున్నా అన్నారు. ఆ విశ్వాసమే అతనిలో నుండి ఏం తీసివేసింది? అనారోగ్యమును, దయ్యాలను తీసివేసిందట. అనగా డాక్టర్ గారు టాబ్లెట్ ఇస్తే ఇది నాకు తగ్గుతుంది అన్న నమ్మకంతోనే వేసుకోవాలి తప్ప బిళ్ళ సేదుగా ఉంది, బిళ్ళ స్మెల్ బాగలేదు, బిళ్ళ పెద్దగా ఉంది, ఇన్ని బిళ్ళలు ఉన్నాయి. బీపీ షుగర్లు ఎందుకు తాగో తెలుసా అండి మీకు? బీపీ షుగర్లు ఎందుకు తాగో తెలుసా మీకు? బీపీ షుగర్ తగ్గిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా ఇండియాలో. నిజమండి, బీపీ షుగర్ తగ్గిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమందికి ఎందుకు తాగుతుందో తెలుసా? టెన్షన్. బీపీ వచ్చేస్తుంది, బీపీ వచ్చేసిన బీపీ ఇంకా పెరిగిపోద్దాం టెన్షన్. రెండవది, అమ్మో స్వీట్ తింటే షుగర్ పెరిగిపోద్ది. సో మా చికెన్ వద్దే బాబు, కొంచెం ఉప్పు పెరిగిందంటే లెవెల్ పెరిగిపోద్ది. శుభ్రంగా 90 ఎంతండి నార్మల్ కంట్రోల్ ఎంత? 120/80 అది ఉందా లేదని ప్రతిరోజు కొంతమంది ఏం చేస్తారు? ఈ వీడియో ఆయన చూడకూడదు. ఎవరంటే మా మామయ్య గారు, బొంబాయి మామగారు. ఆయన రోజు ప్రసంగానికి ముందు సినడ్రియల్ తీసుకుని, బ్లడ్ తీసుకుని, శాంపుల్ టెస్ట్ చేసుకుని, షుగర్ చూసుకున్న తర్వాత ఏం చేస్తారు? ప్రసంగానికి ఇస్తారు అన్నమాట. ఆయన ఏం ఎప్పుడు పోతుంటూనే ఉంది, రోజు పొడుచుకుని ఉంటాడు ఆయన. అదంతా సమకూడితే ఈ పాటికి ఇద్దరికి 2 ప్యాకెట్లు బ్లడ్ వెళ్ళిపోయినదేమో. అంటే ఆయనకు పట్టి చెమటలను బట్టి కావచ్చు, నడిచే అవస్థతను బట్టి కావచ్చు, కంగారులు ఏం చేస్తారు చెప్పండి?
టైం దాటిపోయింది, బలహీన పడిపోయినా ఏం చేస్తాండ్రు, షుగర్ టెస్ట్ చేసేసుకుంటారు. ఇప్పుడు అందరూ ఎవరి కాల్ మిషన్స్ క్యారీ చేసేస్తున్నారు. కోవిడ్ శాలిమరాజయ్య గారు కూడా అంతే. ఒకరోజు మహోత్సవాల్లో మేము డ్యూటీ చేసుకుంటుంటే అప్పుడు అయ్యగారు పెద్ద అధికారి జాయింట్ సెక్రటరీ గారు అయితే వారు ఒక్కరు వచ్చేస్తున్నారు అనమాట. వచ్చేస్తుంటే ఆటో మాట్లాడి దింపితే రూమ్ లోకి వెళ్ళి 2 చాక్లెట్లు తిని షుగర్ టెస్ట్ చేసుకున్నారు అనమాట నా ఎదురుగా. కాస్త మజ్జిగ తెప్పించిన ఆయన తాగుతానన్నారు. ఎందుకనగా తర్వాత ప్రసంగం అయిందే. ఆ ప్రసంగంలో నిలబడేటప్పుడు అప్పట్లో తాతగారికి షుగర్ వస్తే కళ్ళేం కనబడలేనప్పుడు వాక్యమంతా కంటో పాఠం అయిపోయేసరికి ఏం చేశారంట, వాక్యమంతా నాలుగు మీద ఉంది కాబట్టి వాక్యం వదిలించుకుంటూ వెళ్ళిపోయారు. ఈ రోజు మా పరిస్థితి ఏంటి అనగా, అమ్మ మర్చిపోతామేమో తిరిగేయాలి అర్జెంట్ గా అన్నట్లుగా ఒక రౌండ్ తిప్పితే గానీ ఏం కాదు, చెప్పే అంశములోనికి రాదనమాట. అప్పటి వాక్యాలకి ఇప్పుడు వాక్యాలకి వ్యత్యాసం చెబుతున్నా. దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు నిన్ను తాత్కాలిక స్వస్థతతో నింపాలని ఆశపడలేదు, సంపూర్ణ స్వస్థతని ఇచ్చారు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అని ప్రభువు చెప్పిన తరువాత కూడా ఆహారమును సందేశించారు. కాబట్టి ఆ ఆహారం ఏమైపోయిందంట, మన్నా ఏమైపోయిందంట, మరుగైపోయింది. అందుకే ప్రభు వారి స్వస్థపరచువారు. మనము స్వస్థపరచు యెహోవా దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారిని భుజిస్తున్నాం. అర్థమవుతుందండి. స్వస్థపరిచే ప్రభు వారి దేహమును రొట్టెగా పుచ్చుకున్నాం, స్వస్థపరిచే ప్రభు వారి రక్తమునే ద్రాక్షసముగా పుచ్చుకున్నాం. ఒక నెల పుచ్చుకుంటా, ప్రతి నెల పుచ్చుకుంటానే ఉన్నాం. మరి మనకు మరణం ఉందా లేదా రానున్న దినాల్లో? చెప్పండి. నరకపు మరణం ఉందా? రెండవ మరణం ఉందా? లేదు. ఇదే స్వస్థత. ఆ స్వస్థత నామం ఏమనగా యెహోవా రూఫేకా. ఇక 4వది చూసినప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం చదువుకుంటాము. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనము చదువుకుంటాము. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్తయని నేటి వరకు అది అభియజ్రీయుల ఓఫ్రాలో ఉన్నది. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, యెహోవాయే సమాధాన కర్త అనగా యెహోవా షాలోమ్. ఏంటండి? యెహోవా షాలోమ్. క్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కాక. ఆ ప్రవచనము అనగా నెరవేర్పునకు ముందు భక్తుడైన యోహాను గారు రాశారు, క్షమించండి యెషయా గారు రాశారు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడేది. ఒకటి ప్రవచనము, ఒకటి నెరవేర్పు. అనగా యెషయా ప్రవచించారు, నిబంధన కాలంలో ఏమైపోయింది, నెరవేర్పుగా మారిపోయింది. కానీ న్యాయాధిపతుల గ్రంథములో గిద్యోను ఆనవాళ్ళను చూపించాడంట. ఏం చేశాడండి? ఆనవాళ్ళను చూపించాడు. ఇక్కడ మనం చూసినట్లయితే బిడ్డ పుట్టినప్పుడు మగో ఆడపిల్లో నర్సు చెప్పేస్తుంది, కంపౌండర్ చెప్పేస్తాడు. గర్భములో బిడ్డ యొక్క కదలికలను బట్టి డాక్టర్ ఏమంటాడు, బాగా గట్టిగా తన్నుతున్నాడైతే మగపిల్లడు, తనక గమ్మునుండే సౌమ్యంగా ఉండేవాళ్ళు ఆడపిల్ల అంటారు. కానీ చొక్కగా పుట్టగానే మగబిడ్డో ఆడబిడ్డ ఎవరు చెప్తారు చెప్పండి? ఎవరు చెప్తారు చెప్పండి? చెప్పండి అమ్మా. మిషన్లు చెప్తాయండి. ఎవరు చెప్తారండి? కానీ మనం ఏం చేస్తాం తెలుసా? గవల ఇస్తాం అన్నమాట. ఏం చేస్తాం? గవ నిలకడగా పడితే మగోడు, గవర ఎవరికి పడితేనో ఆడపిల్ల అంటాం. ఉన్నాడు అలాంటి తెలుసా? మా ప్రిన్సిపల్ గారు, మా పాత స్కూల్ ప్రిన్సిపల్ అనమాట. ఆయనకి వారసుడు కావాలి, మనవడు కావాలని చెప్పేసి ఆయన చేయని పనులే కావాల. అందులో మా దగ్గర కూడా వచ్చే బాబాయ్, మీ కుటుంబ పాస్టర్స్ ఉన్నారు కదా, అది ప్రార్థన చేయించవా బాబు, అది ప్రార్థన చేయించిన మనవడు పుట్టాలని ప్రార్థన చేయించిన దేవుడి వల్ల ఆ గవల మహత్యమో ప్రార్థన మహత్యమో. ఆయనకి ఎవరు పుట్టారు? మనవుడు పుట్టాడు. ఆ మనవుడు ఇప్పుడు పెద్ద పిడిగై పడ్డాడు అనమాట మీద. దేవుని ప్రియబిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే
డాక్టర్ కూడా ఎంత గొప్ప చదువు చదివినా ఆ గర్భములో ఉన్నటువంటి శిశువు బిగినింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు అది ఆడబిడ్డ యొక్క పిండమో మగబిడ్డ యొక్క పిండం ఏం చెప్పేస్తుందంట, మెషిన్ చెప్పుద్దంట. అలాగనే యేసు క్రీస్తు ప్రభువును సమాధాన కర్తయ్యకు అధిపతి రానున్న దినములలో జన్మిస్తున్నారు, జన్మించబోతున్నారని ప్రవచన జరగక ముందే ఆనవాళ్ళు కట్టి పెట్టాడంట. ఎవరు? గిద్యోను. అక్కడ ఏమి రాయబడింది చదవమ్మా. అక్కడ గిద్యోను యెహోవా నామమున కట్టి యెహోవా ఏమయ్యన్నారంట, సమాధానకర్త అని పేరు పెట్టాడంట. పెట్టి నేటి వరకు అది అబియజీల ఓఫ్రాలో ఉన్నది. ఎప్పటి వరకు ఉంది తెలుసా అండి ఈ మాట? యెరూషలేము వెళ్ళిన వార్త వస్తా ఎప్పటి వరకు ఉంది అనగా ప్రతి ఒక్కరూ సమాధానార్థమైన బలులను అర్పించుటకు ఆ ప్రదేశమునకు వచ్చేవారు. ఆ తర్వాత ప్రభువే తానే నరరూపము ధరించుకుని ఆయనే మన యొద్దకు వచ్చి పాపము నుండి సమాధానపరచి లోకము నుండి విడిచిపెట్టి సమాధానపరిచిన వారు అన్నారు గనక దాన్ని ఏమన్నారు? యెహోవా షాలోమ్ అన్నారు అన్నమాట. ఇది 4వది. 5వది మనము చూసినట్టు కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 1వ వచనము, యెహోవా నా కాపరి, నాకు ఏమి కలుగదు. 3వది ఏమిటంట? యెహోవా నా కాపరి అనగా యెహోవా రోఫీ అంటారనమాట. యెహోవా రోఫీ. మన దినాన్న కాపరుల ప్రసంగం చెప్పాను, విన్నారు కదా. భక్తుడైన మోషే ఒక మంచి కాపరి కాలేకపోయాడు. దేవుడు అప్పగించిన బాధ్యత అతని చేతిలో ఉంది. ఐగుప్తు దేశం అతని చేతిలో ఉంది. ఫరోకు దేవునిగా చేయబడ్డాడనే దీవెన అతని చేతిలో ఉంది. దేవుడిచ్చిన కర్ర ఆయన చేతిలో ఉంది. కానీ అంతమంది ఇశ్రాయేలీయులను ఇద్దరిని చేసి పెట్టాడు. కానీ యెహోషువకు దేవుడు ఏ కర్ర ఇవ్వలేదు, ఏ నాయకుడికి అధికారం ఇవ్వలేదు, ఏ ఫరో పైనను అధికారం ఇచ్చే ఆయుధాన్ని దేవుడు ఇవ్వలేదు. అతను ఏమంటారో తెలుసా? మీరు ఎవరినైనా విశ్వసించండి, పూజించండి, కానీ నేను ఎవరిని పూజిస్తా? సైన్యములకు అధిపతి యెహోవాను మాత్రమే నేను సేవిస్తాను. అంటే యెహోవా కాలములో, యెహోవా ఆశీర్వాద కాలములో మోషే బలిపీఠము కట్టాడు. కానీ ఆ బలిపీఠానికి ఆరాధన చేసింది ఎవరు చెప్పండి? యెహోషువ గారే. దేవుని ప్రియమిత్రులారా, యెహోషువ యొక్క నాయకత్వముతో ఇద్దరుగా ఉన్న ఇశ్రాయేలు లక్షల మంది ప్రజలుగా మారిపోయారు. ఇక్కడ మనము చూస్తే యెహోషువ ఒక మంచి కాపరి. ఏ చిన్న సందేహం వచ్చిన ప్రభువులకు, బాబు బంగారు తల్లి చాలమ్మా, ఇంకా చాలు, ఇంకా చాలు అన్న అయిపోయింది, ఆ చాక్లెట్ ఇచ్చేయండి బాబు, ఎవరు తీసుకుంటే కదంతా అమ్మా, ప్రభువు నా కాపరి అన్నారన్నమాట. అనగా ఆ దినమున మోషే కన్నా గొప్ప కాపరి యెహోషువ. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే అబ్రహాము కన్నా గొప్ప కాపరి ఎవరంట? ఇస్సాకు కదండి, యాకోబు. యాకోబు గారు తన వంశమునకు ఏమై ఉన్నారు? గొప్ప కాపరి అయి ఉన్నారు. అనగా తను చేసిన పాపమును బట్టి యెహోషువకు దొంగను ముద్రలాగానే తన కుటుంబాన్ని రక్షించుకోవటం కోసం యోసేపు కాలము వచ్చేసరికి ఏం చేశాడంట? ఒక మంచి తండ్రిగా తయారయ్యాడు. ఇశ్రాయేలు అనేటువంటి నామాన్ని సంపాదించుకొని తన 12 గోత్రాలకు తన మంచి కాపరయ్యాడు. ఆ మాట అర్థమవుతుందని మీకు? ఇశ్రాయేలు అంటే దాని అర్థం ఏంటి? 12 గోత్రాలకు యాకోబు తండ్రి. ఈ 12 గోత్రాలకు మంచి కాపరిగా ఎవరున్నారు చెప్పండి? యాకోబు గారు ఉన్నారు. ఆ తరువాతి కాలంలో చూస్తే యేసే మంచి కాపరి. ప్రభు ఏమంటారు? నా గొర్రెలను నా యొద్ద నుండి ఎవరు అపహరించుకుని పోలేరు, అంత సాహసం ఎవరు చేయలేదని చెప్పారు. అందుకే ప్రభు ఎవరంట? యెహోవా రోఫీ. ఈ దినమున మనం అందరూ ఎలా ఉన్నాం? ఒక మందగా ఉన్నాం. రేపు అంత్యక్రీస్తు పాలన వచ్చినప్పుడు ప్రభు చిత్తం అంటే మనం ఎత్తబడిపోతాం. ప్రభు చిత్తములు ఉంటే మనం ఎత్తబడిపోతాం. ఎప్పటికీ మనం ప్రభు చిత్తంలోనే ఉన్నామనుకోండి. అయ్యగారు ఏమన్నా తెలుసా? ఈ కీర్తన నాకే అని ఎవరు అనుకుందరో అది వారికే చెల్లును అన్నారు. అలాగే మనము కూడా ఆ రాజ్యము నాకే, ఆ స్వస్థత నాకే, ఆయన రక్షణ నాకే అని అనుకున్న వారికి అది ఏమవుతుందంట? చెల్లుతుంది అన్నారు. కాబట్టి మనమందరం ఎక్కడిపోతాం. ఆమేన్. ఆ సంతోషం.
అందువలన యెహోవా నా కాపరిని 12 మంది అపోస్తలులు అనుకున్నారు కాబట్టి వారు 12 మంది సింహాసనాలలో చేర్చబడ్డారు. ఈ దినమున మనము కూడా ఆయనే నా కాపరి, ఆయనే నా వరుడు అని మీరు నమ్మితే మనం ఎక్కడికి వెళ్ళి కూర్చుంటాం? పెండ్లి కుమార్తె అంతస్తులో కూర్చుంటాం. పెండ్లి విందు నందు వధువు పీఠము నీ చెంత నందు, పెండ్లి విందు నందు వధువు రక్షకానా వందనాలో, నీ రక్షకానా వందనాలో. ఐదవది ఏంటంటే యెహోవా రూఫీ. చూసినట్లయితే నిర్గమాకాండము 17వ అధ్యాయము 15వ వచనము చదువుకుందాము. మోషే ఒక బలిపీఠమును కట్టి యెహోవా నిస్సీ అని పేరు పెట్టి అమాలేకీయులు ఎత్తిరి గనుక చాలండి. ప్రభువున దేవుని ప్రియబిడ్డలారా, ఇశ్రాయేలీయులు తెగుళ్ళ నుండి స్థితుల నుండి తప్పించుకున్న తరువాత అమాలేకీయులతో యుద్ధం ప్రారంభమైనప్పుడు మోషే భక్తుడు నిలబడి 2 చేతులను చాపి కర్రను చేపబట్టుకుని ఎత్తినంతసేపు జయమొచ్చింది. దించాడు, ఏమైపోయిందంట? యుద్ధం ఓడిపోవటం మొదలైపోయింది. మరలా చెయ్యెత్తాడు, చేయనొప్పి తగ్గాక మరలా గెలిచారు. కింద దించినప్పుడు ఓడిపోయారు. ఎత్తి ఉంచే సమయము కన్నా దించి ఉండే సమయమే ఎక్కువ ఉంది కాబట్టి ఇశ్రాయేలీయులైన వారు వారి సైన్యములను కోల్పోయారు. అప్పుడు ఏం చేశారు అంటే యెహోషువ కలేబులైనటువంటి వారు ఒక రాతిని తీసుకుని వచ్చి మోషే దగ్గర వేసి అక్కడ మోషేను కూర్చోబెట్టి ఏం చేశారు చెప్పండి? తన 2 చేతులను ఎత్తి వారు ఇరు ప్రక్కల తన చేతులకు సహకారులుగా నిలబడ్డారు. అనగా యెహోవా నామమున ఈ రాయి మీద కూర్చుని ధ్వజమెత్తుతున్నాము అనగా తరతరములకు అమాలేకీయులతో యుద్ధమే కానీ జయము మాత్రం ఎవరిది చెప్పాలా? తరతరాలు అమాలేకీయులతో యుద్ధమే. ఈ రోజు తరతరాలకు మనం శాపాంతో యుద్ధమే చేస్తున్నాం. జయం ఎవరు పొందుకుంటున్నాం? గట్టిగా చెప్పాలి. సాతానే గెలుస్తున్నాడు అయ్యగారు. ప్రతిసారి మన వల్ల కావట్లేదు అన్న చేతులు ఎక్కడ వస్తాయి? ఒకసారి మన మొఖం చూస్తే కొంచెం బలంగా ప్రార్థన చేయొచ్చు ఆ విషయంలో. ఎవరన్నా ఉన్నారా? చెప్పిన వాళ్ళు, నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పిన వాళ్ళు, ధ్వజం ఎత్తిన వాళ్ళు అంటే జయం పొందుకున్న వాళ్ళు, లేకపోతే మౌనంగా ఉండండి, ఏం మాట్లాడద్దు. నేను చెప్పిన సాతాను మీద ఎంత కాలమును బట్టి మేము జయమే సంపాదించుకుంటున్నాం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మరి అమ్మగారు చేతిలో బలం లేదంటే ఆ మోషే అయ్యు ఇప్పుడు ఇజ్రాయేల్ గారు రావాలి మీ దగ్గరికి నీ చేయి పట్టుకోవటానికి. దేవుని సంఘం ఆ ప్రభు ఏమంటున్నారంట? ఆయనే మన ధ్వజము అనగా ఈ కర్ర చూపించగానే అంతగా కర్ర చూపిస్తే కుక్కలు బారిపోతాయని దావీదు గొలియాతుని ఏమంటాడు? నేనేమైనా కుక్కనా అంటాడు అనమాట. ఎందుకంటాడు అంటే సింహాన్ని చంపిన దావీదుకి, ఎలుగు బంటిని చంపిన దావీదుకు మనిషి ఎలా కనబడతాడు? కుక్కలాగే కనబడతాడు. అందుకే కర్ర పట్టుకుని వచ్చేసరికి అంటున్నాడు, నన్ను కొట్టడానికి కర్ర తెచ్చావు, నేను కుక్కనా అన్నాడు. ఆ కుక్కను కొట్టినట్టే కదండి రాళ్లతో కొట్టింది. కొట్టిరా లేదా? అనగా ఆ దినమున దావీదు యొక్క ధ్వజము రాయిలో ఉంది, మోషే యొక్క ధ్వజము ఎక్కడ ఉంది? కర్రలో ఉంది. ఆ రీతిగానే సంఘం యొక్క ధ్వజం ఎక్కడ ఉండాలంట? ప్రార్థనలో ఉండాలి. అంటే సన్నిధిలో ఉండాలి. సన్నిధి అందే అన్నియు పరిష్కారం బగును తెలుసుకున్నాము. సన్నిధిలోని ఉన్న ఎడల సన్నిధి మీలో నాగలేదండి. చరణం వచ్చా? సన్నిధి అందే అన్నియు పరిష్కారం బగును తెలుసుకొనుము. సన్నిధిలోని ఉన్న ఎడల సన్నిధి నీలో ఉండును సోమి. ఏకాంత స్థలము కోరుమో దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుమో. అదే యెహోవా ఏమిటి చెప్పండి? నిస్సీ.
ఈరోజు మన సంస్కృతంలో పాస్టర్లకి ఒక కమిటీ ఉందన్నమాట. ఆ కమిటీ పేరు జాయింట్ అసోసియేషన్ కమిటీ. కొన్ని కమిటీలు ఉంటాయి. కొవ్వూరు శాలెం రాజయ్య గారు ప్రెసిడెంట్ గా చేసిన కమిటీ పేరు కృపా అసోసియేషన్. నెరవేరు కమిటీ పేరు నెస్సి అసోసియేషన్. అంటే ఏంటంట, దేవుని కృప ద్వారా ఈ పాస్టర్స్ యొక్క వీళ్ళ సేవలు నడుస్తున్నాయని వాళ్ళు పెట్టుకున్నారు. దేవుడే ధ్వజమై మన బలమైన నడిపిస్తే వాళ్ళు పెట్టుకున్నారు. మరి మాకు ఏ ఆలోచనతో జాయింట్ అసోసియేషన్ కమిటీ అని పెట్టారో నాకు ఇప్పటి వరకు చెప్పలేదు. అంటే ఆ యొక్క పేరు మణిపూర్ వైపు జరిగిన గొడవల టైంలో పెట్టారు అన్నమాట. ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నారు. దేవుని కృపను బట్టి రానున్న దినాల్లో ఎలా మారుస్తారో తెలియదు, ప్రభువుకి తెలుసు. ఈ దినము నేను చెప్తూ ఉన్నాను, యెహోవాయే నీకేమై ఉన్నారు, ధ్వజమైనారు. యుద్ధము యెహోవాదే. ఏంటండి, యుద్ధం ఎవరిది? యెహోవాదే. అదే యెహోవా నిస్సి. ఇక ఆఖరిగా చూసినట్లయితే పరిశుద్ధ లేఖన భాగంలోని యెహెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయము 35వ వచనము. యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం. దాని కైవారము 18,000 కొలకర్రల పరిమాణము యెహోవాయుండు స్థలమని నాట నుండి. అక్కడ ఎన్ని వేల కర్రలు ఉన్నాయండి? 18,000 కొలకర్రలు. ఏ కర్ర అన్నది? ప్రభు అంటారు. ఈ కొలకర్రే రేపటి ప్రభు యొక్క రాజదండం అన్నారు దైవజనులు. అర్థమవుతుందండి? రాజన్న తర్వాత రాజు చేతిలో ఏముంటది? దండం ఉంటది. ఈనాడు 18,000 కొలకర్రలతో నిర్మింపబడిన ఈ పరిశుద్ధ కరుణా పీఠము ప్రభు యొక్క ప్రత్యక్ష గుడారమును చూస్తే ఈ కొలకర్రల నిర్మాణము ఏమై ఉన్నది అనగా భక్తులైన వారి యొక్క ఉద్దేశ సంఖ్య ఉన్నది. ఈ సంఖ్యాపక్షముగా నిలిచి ఉన్నవారు దేవుని యొక్క శక్తిని ఆనుకొని ఉన్నారు. భక్తులు దీనికి ఏమని పేరు పెట్టారనగా యెహోవా షమ్మా, అనగా ఈ స్థలములో యెహోవా ఉన్నారు అర్థం. ఈ స్థలంలో ఎవరు ఉన్నారండి? యెహోవా ఉన్నారు. మీకు ఒక అద్భుతమైన నిజం చెప్తా. మాకు రీసెంట్ గా అయ్యగారు చెప్పారు. మీరు పార్లమెంట్ డైరెక్ట్ గా చూసారా? ఢిల్లీ పార్లమెంట్ ఎప్పుడైనా చూసారా? ఫోటోలో చూసారుగా. ఎప్పుడైనా పార్లమెంట్ లో ఎన్ని స్తంభాలు ఉన్నాయి లెక్కెట్టండి ఒకసారి. నా మాట అర్థమైందండి? ఇప్పుడు లెక్కెట్టొద్దు, పాత ఫోటోలు ఉంటాయి. మన మోడీ మహానుభావుడు ఆయన పార్లమెంట్ ని ఒక తోక చేసి నాశనం చేసి పడేశాడు. కానీ గతంలో అన్నమాట మన్మోహన్ సింగ్ హయాంలో, వాళ్ళ హయాంలో అప్పుడు పార్లమెంట్ చూసుకుంటే ఆ పార్లమెంట్ కు 144 స్తంభాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 144 స్తంభాలు ఉన్నాయి. ఆ పార్లమెంట్ కు 12 ఏమన్నాయి చెప్పండి, 24 దారులు ఉన్నాయి. ఏమన్నాయంట? 24 ద్వారాలు ఉన్నాయి, డోర్స్. ఆ సిట్టింగ్ కూడా మీరు ఎప్పుడైనా చూసారు? ఎలా ఉంటుంది పార్లమెంట్ లో? అధ్యక్షుడు కూర్చుంటాడు, ఇలా రౌండ్ టేబుల్ వేస్తారు కదండి. వాళ్ళ కుర్చీలన్నీ ఎలా ఉంటాయి? నేను ఇక్కడ ఉన్నా, ఇదిగో ఎలా ఉందో ఈ యొక్క పులిపేట ఎలా ఉందో, నేను ఇక్కడ ఎలా ఉన్నాను కుర్చీ వేసుకుని వాళ్ళందరూ సిట్టింగ్ ఇలా కూర్చుంటారు. రాంబస్ షేప్ లాగా, దాన్ని ఏమంటారు, రెయిన్బో షేప్ లో కూర్చుంటారు అన్నమాట. అర్థమవుతుందా నేను చెప్తుంది? పరలోకమునందు సింహాసనమునందు ఆసీనుడయ్యున్న ప్రభువారి చుట్టూ కూడా 24 పెద్దలు ఎలా కూర్చున్నారంట? ఆ సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండేను, అందులో 24 పెద్దలుండేను. వారి ఎదుట ఒక దీపస్తంభము, కరుణా పీఠము, కెరూబులు, సెరూబులు, భక్తులైన వారు, గనులైన వారు, ప్రశస్తమైన వారు తెల్ల దుస్తులు ధరించుకుని ఉన్నారట. ఇక్కడ మనము చూసినట్లయితే దేవుని సంగమ భక్తుడైనటువంటి మోషే గారు ఈ కరుణా పీఠమును కట్టిన తరువాత ఆ కరుణా పీఠమునకు అనగా ఈ యొక్క బలిపీఠమునకు కొన్ని ఉపకరణాలు చేర్చారు. ఎవరు ఎక్కడ ఉండాలో ఆ స్థానాలలో వాళ్ళు ఉంచారు. ఈ రోజు స్పీకర్ ఉంటాడు, పార్లమెంట్ లో స్పీకర్ ఉంటాడు. ఈ స్పీకర్ కింద 4 కూర్చుంటారు. చూసారు ఎక్కడైనా మీరు? అవి చూడం, లేదంటే చూస్తాం. లేకపోతే మన మోడీ గారు ఏమన్నారా, భాష అర్థం కాకపోయినా ఆయన గడ్డమన్నా చూడాలి కదా, బాగా పడతాడు పెద్ద.
ఈ కింద వాళ్ళు ఎప్పుడైనా గమనించారండి మీరు? ఒకరేమో టైపిస్ట్ ఉంటారు, ఇంకొకరేమో స్టాంప్ పైనర్ ఉంటారు, ఇంకొకరు ఫైల్ రికార్డర్ అంటారు, ఇంకొకరు ఏం చేస్తారంట, ఈ డీటెయిల్స్ అన్నిటిని వెరిఫై చేసి స్పీకర్కి ఇస్తారు. అంటే బిల్లు పాస్ చేయడానికి గల డీటెయిల్స్. అంటే అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎంతమంది ఆమోదిస్తున్నారు అన్నది వాళ్ళ దగ్గర బటన్ ఉంటుంది కదండి, అందరూ ఇలా కొట్టేస్తారు అంటారు. ఆ ఆమోదాలు పెట్టి ఎవరు లెక్క తీసుకోరు, వాళ్ళకంటూ ఒక సెపరేట్ డివైస్ ఉంటుంది అనమాట, ఇంతమంది ఒప్పుకుంటున్నారని. ఇలా ఒప్పుకున్న వాళ్ళు లిస్ట్ అంతటిని తీసి వెరిఫై చేసి అంత అయ్యాక 5 బయటకి స్పీకర్కి ఇస్తారు. ఆ స్పీకర్ చూసి అప్పుడు ఏం చేస్తాడంట, ఆమోదిస్తున్నా, బిల్ పాస్ చేస్తున్నాం, సంతకం పెడతాడు. అలాగని ప్రభు అయిన దేవదేవుని సింహాసనమునకు 6 రెక్కలు కలిగినటువంటి వారు ఉన్నారు, ముందర 4 జీవులు ఉన్నాయి. అర్థమవుతుందండి? అందులో ఒకటి పక్షిరాజు, అనగా నిత్య యవ్వనమునకు సాదృశ్యము పక్షిరాజు. రెండవది దూడ. రెండవది ఏంటండి? దూడ. ఆ దూడ దేనికి గుర్తనగా ఇశ్రాయేలీలు ఫలానా శాపపు క్రియ చేశారు గనక ఈ దూడ సూక్ష్మ సాక్ష్యమై ఉన్నది, అందుకు దూడ. సింహము. ప్రభువారు ఎలా వచ్చారంట? ప్రథమ సింహముగా వచ్చి ఉన్నారు గనక దాని సాదృశ్యముగా సింహము. ఇక 4వ జీవి ఏంటి? 4వ జీవి ఎవరు? ఎవరు గారు? మనమే. నరుని రూపమును పోలుకొనిన ఒక జీవి ఎక్కడ ఉంటుంది? అతను ఎవరో తెలుసా? తన పోలిక చప్పున చేసి ఉన్నారని తెలియచేయుటకి మానవ రూపము పోలిన 6 రెక్కల కలిగినటువంటి వారిని అక్కడ ప్రభు ప్రతిష్ఠించుకున్నారు. దేవుని సంగమా, ఏ విషయములోనూ మనల్ని మనం తప్పు చేసుకుని మనం ఏమనుకుంటాం తెలుసా? మనకున్న పెద్ద బాధ, జబ్బు ఏమిటి అంటే పరలోకములు దేంతోనూ పోల్చుకోబుద్దాడంట విశ్వాసి. అదేంటో దౌర్భాగ్యం గాని. పరలోకము నిధి నాది, ప్రభువు నా వారు, పరలోకము నాది, సింహాసనము నాది, ఇలా జీవించాలంటండి. ఎవరికో లాటరీ వచ్చిందనుకో, అబ్బా ఆ లాటరీ టికెట్ ఇది నాకే దొరికితే బాగుండు కదా అంటాను. మరి అలాగే ఎవరికో రక్షణ ఇచ్చారనగానే ఈ రక్షణ ఏదో నేను పుచ్చుకుంటే బాగుండు కదా అనొచ్చుగా. ఎవరైనా సంస్కారం పుచ్చుకున్నారనుకో, నేను ఎప్పుడు సంస్కారం పుచ్చుకుంటాను అనొచ్చుగా. మన సంఘంలో ఇప్పటి వరకు నాకు సంస్కారం కావాలి 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 అన్న వాళ్ళు ఒకలా ఉన్నారు. అంటే బాప్తిజం పుచ్చుకున్న వాళ్ళు కదండి, బాప్తిజం అయిన తర్వాత పాదశుద్ధి కాని వాళ్ళు ఒకలే ఉన్నారు. ఎవరు చెప్పనా? సూర్యశేట అనంతలక్ష్మి గారి కుమార్తె. అయ్యగారు పరిశుద్ధ గురువారం ఎప్పుడు, ఏం తెచ్చుకోవాలి, ఏం సిద్ధపడాలి, నన్ను ఎలా సిద్ధపడమంటారు, తలస్నానం చేయాలా, లేకపోతే ఈ నెలలో ఈ యొక్క హారాలు గీరాలు గట్రా వేసుకుని రాకూడదా, తెల్లటి చీర అంటే ఎటువంటి చీర అయి ఉండాలి, కాటనా సిల్కా, అబ్బో తెగ మాట్లాడింది ఆమె. ఇప్పుడు అన్నాను, అమ్మ మీ మనస్సులో దేవుని ఎదుట నేను ఇలా ఉంటే దేవుడు నన్ను ఇష్టపడతాడు అని మీరు అనుకున్న అట్లుగానే మీరు సిద్ధపడరండి అన్నాను. ఆ తరువాత అన్ని కొనుగోలు చేసుకున్నాం అంటున్నారు అనమాట. ఇదిగోండయ్య గారు కాటన్ చీర కొనుక్కున్నారు, కాటన్ చీర కొనుక్కున్నారు. దానికి ప్రకారంగానే, దానికి తగ్గట్టుగానే ఇదిగో కావలసినవన్నీ, ఏ టవల్ కొనాలి, ఎలా కొనాలి, ఏమేమి అన్ని సిద్ధపరుచుకుని, ఎందుకమ్మా అంత ఆత్రపడుతున్నారంటే రక్షణ రాగానే దేవుని విందు పుచ్చుకోవాలని నాకు ఆశ కలుగుతుందండి అంది. దేవుని ప్రియబడి వారా, ఇక్కడ మనము చూసినట్లయితే యెహోవా షమ్మా అనగా ప్రభు అంటారు, ఆయన ఉండు ప్రతి స్థలములోనూ. మనం ఉంటామో లేదో తెలియదు కానీ నువ్వుండే ప్రతి స్థలములో ఎవరుంటారు చెప్పండి? ఆయన ఉంటారు. ఆయన ఉంటారు ఖచ్చితంగా. ఎందుకు అనగా నీ హృదయమే ఆయన దేవాలయము, నీ ఆత్మస్థానమే ఆయన నిత్య స్థానమై ఉన్నది. కాబట్టి నీతో ఉండటానికి, నీలో ఉండటానికి ప్రభు ఇష్టపడ్డారు. కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి రాకపోయినా ఆయన ఎక్కడికి వస్తున్నారు? గుళ్ళో ప్రార్థన చేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళకు బలహీనత తగ్గుతుంది అంటే ప్రభు ఈ స్థలము నుండి ఆ స్థలానికి వెళ్ళారు. ఆ స్వస్థత తరువాత ఆ స్థలము నుండి ఈ స్థలానికి తీసుకుని వచ్చారు. అందుకే దీన్ని ఏమంటారని యెహోవా షమ్మా. ఇక మొదటి నుంచి చూస్తే మొదటిది ఏంటి చెప్పండి? ప్రభువు సమకూర్చేవారు అనగా యెహోవా ఈరే. రెండవది యెహోవా మన నీతి అనగా యెహోవా సిద్కెను. ఏమిటండి? యెహోవా సిద్కెను. ఇక మూడవది చూస్తే యెహోవా మనల్ని స్వస్థపరిచేవాడు అనగా యెహోవా
రోహా రొఫేకా. నాలుగో చూసినట్లు యెహోవా సమాధానకర్త అనగా యెహోవా షాలోమ్. తర్వాత యెహోవా ఏ నా కాపరి అనగా యెహోవా రాఫా. ఆ తర్వాత యెహోవా మన ధ్వజము అనగా యెహోవా నిస్సి. ఆఖరిగా యెహోవా షమ్మ అనగా ఆయన నిత్యము మన హృదయ స్థలములో నివాసము చేసేవారు. మరి ఈ 5 నామాలను మనకు ఇచ్చిన మన దేవునికి మనము కూడా ఒక నామం ఇవ్వాలి. మనం ఏమని చెప్పాలి తెలుసా? యెహోవా నేనే నీ సంఘము. మనం ఏమని చెప్పాలండి? యెహోవా నేనే నీ సంఘము. ప్రభునందు ప్రియులారా, అట్టి సంఘముగా ప్రభు ఎదుట ఉన్న 7 దీప స్తంభముల యొక్క ఆత్మ మహిమే సంఘము యొక్క వెలుగుతో అతి ఘనముగా జ్వలింపబడి దేవుని దీవెనలో ఈ 5 దీవెనలతో కూడి ఈ 7 నామములను ఆశీర్వాదకరముగా మీ జీవితములో ప్రభు అనుగ్రహింపచేసి దీవించును గాక. పరిశుద్ధ స్తోత్రములు. ఈ దినము మేము ధ్యానము చేసుకున్న వాక్యములో మీరు మాకు తోడు, మేము మీకు తోడు, మీరు మాకు రక్షణ, మీ దీవెనే మాకు సమస్తము గనుక అటు సమస్త దీవెనతో మమ్మల్ని నడిపించుమని యేసు నామములు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.